ఇప్పటివరకు ఆయన పరిపాలన మటుకు ఇప్పుడు బాగానే ఉంది మాకు. మరి ముందు ముందు ఎలా కూడా మనకేం తెలియదు. ఆయన పరిపాలన మటుకు బాగానే ఉన్నాయి. చెప్తాక ఉండవస్తాం. అది పోయినసారి ఈసారి వేసిన దాన్ని బట్టి దీన్ని బట్టి కొద్దిగా జనాల్లో కొద్ది నమ్మకం అనేది ఏర్పడతాం చేస్తాడని. గారు నమస్తే, మీ పేరేంటి? నా పేరు కోటేశ్వరరావు అండి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చింది కదా, అంటే మీరు ఏ పని చేస్తూ ఉంటారు? నేను టాప్ పని అండి, టాప్. ప్రజెంట్ పరిపాలన ఎలా ఉందండి? పర్లేదు, ఇప్పుడు ప్రస్తుతం వరకు ఇప్పుడు బాగానే ఉందండి. మొత్తం పరిపాలన బాగానే ఉంది. అంటే మీరు ఒక వర్క్ చేస్తూ ఉంటారు కదా, బిల్డింగ్లు కడుతూ ఉంటారు, ఇసుక వాటితో ఎక్కువగా పని ఉంటుంది. సో ఇప్పుడు ఇసుక ధరలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ధరలు ఎలా ఉన్నాయి? పర్లేదు, చాలా వరకు కొంచెం తగ్గింది. పర్లేదు, రేట్లు కూడా కొంచెం తగ్గించాడు. లారీ ఇసుక వచ్చి మాకు వస్తుంది. సభ్యం కూడా పైనుంచి చెప్పి ఆర్డర్ వరకు మాకు లేని వరకు పంపిస్తూ ఉన్నాడు. ఇసుక 5 ఏళ్ళు పంపిస్తాడు. ఇసుక రాగా 3 రోజులు తగ్గింది. అదేవిధంగా గతంలో చూసుకుంటే ఇసుక ధరలు ఎంత ఉండేవి, మీకు ఎలాంటి ఇబ్బందులు చూసారంటే ఏం చెప్తారు? అప్పటికి ఇప్పుడు కనీసం 4,000 దాకా పైగా తగ్గిందా ఇప్పుడు. అప్పుడు 5,000 అంత ఉండేది ఇసుక టాటరు. అంటే ఇప్పుడు 7,000 చేశారు కదా, 7,000 ఉండేది కొద్దిగా 3,000 అయిందని తగ్గింది కదా. మీలాంటి వాళ్ళకి అందరికీ పని అనేది ఏర్పడింది ఇప్పుడు? ప్రస్తుతానికి ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు మడికి 13 వరకు బాగానే తీసుకుంటూ ఉంటున్నాము. పర్లేదు, ప్రభుత్వం వచ్చింది కానీ బాగానే ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు? అసలు ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్ముతున్నారు? ఆయన చెప్పే ఆధారాలన్నీ మొత్తం అన్నీ నెరవేరుస్తున్నారు. అన్నీ ఇప్పటిదాకా ఏమి రాకుండా చేయలే, అన్నీ బాగానే చేశారు. పర్లేదు, ప్రభుత్వం వచ్చిన కానీ నుంచి పర్లేదు, 7 రాకుండా బాగానే ఉంటున్నాం. నమ్మచ్చు అంటారు ఈ ప్రభుత్వాన్ని? అంటే ఈ రాబోయే రోజులు కూడా మీకు పని చేసుకోవడానికి మంచిగా పనులు ఇసుక కానీ అన్నీ సక్రమంగా చేస్తారని నమ్మకం ఉందా? ఇల్లు కూడా కరప్షన్ చేస్తారు? అయ్యి ఇప్పటి వరకు పర్లేదన్న. ముందు వరకు ఎలా కూడా తెలియదు కానీ ఇప్పటి వరకు ఆయన పరిపాలన మటుకు ఇప్పుడు బాగానే ఉంది మాకు. మరి ముందు ముందు ఎలా కూడా మనకేం తెలియదు. ఆయన పరిపాలన మటుకు బాగానే ఉన్నాయి. చెప్తాక ఉండవస్తాం. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి టాపీ పని చేసుకునే వాళ్ళు కానీ రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళు పనులు లేక చాలా ఇబ్బంది పడ్డాము అని చెప్పి అన్నారు కదా, నిజమేనా? నిజమేనమ్మా. ప్రస్తుతానికి ఇప్పుడు పనులు కూడా అంతగా ఏమి లేవు. ముందే ఏదో కొద్దిగా అటు ఇటు పని వస్తాయంటే కొద్దిగా చేసుకుంటూ ఉంటున్నాము. ప్రస్తుతం పనుల మటుకు అంత అడబుడికి ఏమి లేవు. రాబోయే రోజులు చూడాలి. అంటే మాకు ఉండే కాలంలో మనం చూసుకుంటాం. ఇది మనకి ఇది. బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటి? నా పేరు జయరాజ్ అండి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు సీనియర్ లీడర్ మరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు, ఈ ప్రభుత్వం వచ్చింది, పరిపాలన ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. అక్కడక్కడ తేడా వస్తుంది. ఓకే, అవునా? రాబోయే రోజులు అంటే ఇంకా 5-6 నెలలు అయింది కదా, దీని మీద మీ అభిప్రాయం? అంటే రోడ్లు గుంటలు ఉన్నాయనేది రోడ్ల మీద ఫోకస్ చేశారు కదా, రావడమే, దీని మీద మీ అభిప్రాయం? కానీ ఈ రోడ్లు బాగానే ఉన్నాయి. ఈ రోడ్లు మాత్రం రావట్లేదు. బాగాలేని రోడ్లు చేస్తున్నారు. కనపడుతుందా చేస్తున్నట్టు? కనబడుతుంది, చెప్తున్నారు. ఓకే, అదేవిధంగా మీరు ఎంతో సీనియర్, ఎంతోమంది గవర్నమెంట్ చూశారు, ముఖ్యమంత్రులు చూశారు. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అనేది ఎలా అనిపిస్తుంది? భోజనం బాగుంది. 6 క్యాంటీన్ బాగుంది. అది ఆయన ఉన్నప్పుడు పెట్టలేదు, ఈయన రాగానే పెట్టాడు. బాగుంది. ఆయన ఎందుకు తీసేశారంటారు? మంచి ఉపయోగం కదా, అదే ప్రజలకు ఉపాధి కలిగింది కదా 5 రూపాయల భోజనం అనేది. ఆయన ఎందుకు తీశారు, ఈయన ఎందుకు మళ్ళీ పెట్టారంటే ఏం చెప్తారు? ఆయన ఏం చేశారంటే వాటర్ రేట్లు పెరుగుతాయి అలా అంటారు. ఇంకా మోస్తుంది. మరి వీళ్ళు కూడా ఉచితంగా పెడుతున్నారు కదా, రెవెన్యూ అనేది వచ్చింది అంటారా? వీళ్ళు కూడా ఆయనకి మంచి పేరు వచ్చింది. ఓకే, అన్న క్యాంటీన్ మీద చాలా పేరు వచ్చింది. మంచి ఆలోచన అంటారా? అది పేద ప్రజలకు మంచి ఆలోచన అంటారా? మంచి ఆలోచన అది. ఇప్పుడు రిక్షా వాడు ఇంటికి వెళ్ళి తొక్కుంటా ఇంటికి వెళ్ళి తినే కన్నా ఎక్కడ కనబడి 5 రూపాయలు తినేస్తున్నాడు. కడుపు నిండా పెడుతున్నారు. 5 రూపాయలు ఏమొస్తుంది? ఇడ్లీ రాట్లా. అవి మీ జనరేషన్లో కానీ అప్పుడు జనరేషన్ కానీ ఏదో జాబులు ఉండే అలాగే రన్వే అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ మినిస్టర్ లోకేష్ గారు వచ్చారు. లోకేష్ గారు విదేశీ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టాలని చెప్పి తిరుగుతున్నారు. అంటే మాలాంటి ఏజ్ పర్సన్స్ అందరికీ జాబ్స్ అనేది వస్తాయని నమ్మకం ఉందా? అంటే యూత్కి సార్ ఎన్ని మాటల వరకు ఆయన శాతం ఉన్నామండి. చూడాల్సిందే. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు కరెక్టే. అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, గత 5 సంవత్సరాలు ఏ ఐటీ మినిస్టర్ అయినా ఏమైనా మాట్లాడడం జరిగిందా ప్రజల్లోకి వచ్చి, పిల్లల్లోకి? ఏం లేదు సార్, ఇంతమందికి ఏమన్నా మాట్లాడలేదు. ఏం లేదు. ఏంటంటే జనాల్లో కొద్దిగా చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఏంటంటే అమ్మఒడి ఇంకా రాలేదు, ఇంకా ఈ పెట్ల అవి ఎత్తేసారు. చేయూత ఇవన్నీ ఎత్తేసారు. రైతు భరోసా ఇవన్నీ ఎత్తేసారు. ఓకే, వీళ్ళందరి గురించి ఆలోచిస్తే మంచి ఆలోచన. అవి ఏంటంటే మనం మాట్లాడుకునేది మీదే మాట్లాడేది కొద్దిగా సరైన మేము ఆ విషయాలు తీసిపారు అన్నీ వచ్చాయి అని జనాల్లో అది ఒకటి ఉంది. అట్లానే కొంచెం మంచి పనులు చేస్తున్నాడు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారంటే దీని మీద మీ అభిప్రాయం? ఉచిత సిలిండర్ అంటే మాకు ఒక బండి వచ్చింది. మనకి ఒక బండి వచ్చింది. డబ్బులు కూడా ఉచితంగా? డబ్బులు బండి ఉచితంగానే.
ఎలా అనిపిస్తుంది సార్ ఒక కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఈ ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ మంచిదే అంటారు చెడు మంచిదే అది. ఇప్పుడు 3-4 నెలలు గ్యాస్ బండ్ ఇస్తున్నారంటే మనం ఇంతే కదా. అదే కిసాన్ కొనుక్కోవాలన్నా కట్టెలు కొనుక్కోవాలన్నా ఇవన్నీ బాగా కష్టమే కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న యాక్షన్ ఇది మంచి ఆలోచన అంటారా ఈ గ్యాస్ సిలిండర్ ఈ గ్యాస్ సిలిండర్ మంచి ఆలోచన. 50 రోజులు చూడాలంటారు నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు మీద మీరు పెద్దవాళ్ళు కదా నమ్మచ్చా చంద్రబాబు నాయుడిని అది పోయినసారి వేసిన దాన్ని బట్టి దీన్ని బట్టి కొద్దిగా జనాల్లో కొద్ది నమ్మకం అనేది ఏర్పడతాం చేస్తాడని. అదే ఫ్యూచర్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన రావాలనే దాన్ని అడుగు చేస్తానని అనుకుంటున్నారు జనాలు. ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు. ఉన్న రోజులను కాపాడుకుంటే మంచి రోజులు ఉంటాయి అది